బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో అంబేద్కర్ స్మారక రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీ ముగింపు వేడుక వైభవంగా బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని ఎన్ఆర్ మరియు పీఎం హైస్కూల్ ఆవరణలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఈ రోజు ఘనంగా ముగిసింది. ఈ టోర్నమెంట్ ను ప్రముఖ జర్నలిస్టులు దేవరపల్లి దిలీప్ కుమార్, కిరణ్ కుమార్ కలిసి విజయవంతంగా నిర్వహించారు. కబడ్డీ పోటీలను విశిష్ట అతిథిగా హాజరై ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య క్రీడాకారులను అభినందిస్తూ ఇటీవల చీరాల ఓడరేవులో జరిగిన సైకిల్ ర్యాలీ ప్రపంచానికి ప్రదర్శించబడిన విధంగా ఈ కబడ్డీ పోటీలు కూడా అంతే స్థాయిలో జరగడం అభినందనీయమన్నారు. చీరాల్లో ఆడించడం, దాని ద్వారా మన చీరాలకి ఒక రికగ్నేషన్ తీసుకురావడం జరుగుతుంది. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే మనం ఊరికే వదిలేస్తే ఏముండదు, ఆటగాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. మొన్నటికి మొన్న మన ఓడరేవులో సైక్లింగ్ పెడితే మొత్తం యావత్ ప్రపంచం అంతా చూసింది, ఎందుకంటే హైదరాబాద్ విడిపోయిన తర్వాత ఆ సైక్లింగ్ వాళ్ళకి అసోసియేషన్లో కూడా తేడా వచ్చింది. అది మొన్న మళ్ళీ వచ్చేసి అసోసియేషన్ మీరు హ్యాండ్ ఓవర్ చేయండి, మాకు ఓ పని చేసి పెట్టండి అన్న. సర్లేండి, మేము కొద్దిగా బిజీగా ఉన్నాం, మాట్లాడతామని చెప్పి. అలాగే ఈపురుపాలెం ఆయన పేరేంటి, రవీంద్ర గారు, ఇక్కడ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి వారు తోడయ్యి వీళ్ళందరి మధ్య ఆడించడం ఇది ఒక ఆనందం, వాళ్ళకి కూడా ఒక కొత్తదనం. ఇటువంటి ఇలా కూడా వేయచ్చా, ఇలా కూడా చేయొచ్చా అనేది మన వాళ్ళకి తెలియదు. ఇలా చేయడం వల్ల ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు జరగదు ఉంటారు. నార్మల్గా ఆడాలంటే కష్టం కదా. చాలా చక్కగా ఉంది, చాలా మంచి ఏర్పాట్లు చేశారు. 2 రోజుల నుంచే 3 రోజుల నుంచి ఇది మరి చాలా మంది ఆటగాళ్ళు ఆడెళ్ళిపోయి ఉంటారుగా. వీళ్ళిద్దరు ఫైనల్, ఇంకా 2 మ్యాచ్లు. చాలా సంతోషం. నేను కూడా ఏదోలే అనుకున్నాను, కానీ ఇంత పటిష్టంగా, ఇంత జాగ్రత్తగా, ఇంత నీట్గా చేస్తారని నేను కూడా ఊహించలేదు. అందుకే నేను కూడా చూసిన తర్వాత నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. చాలా సంతోషం. ఇది మన ఊరికి మంచి పేరు తీసుకురావడమే అవుతుంది. అయితే నేను అందరినీ రిక్వెస్ట్ ఒకటే, మన ఊరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా సాధారణంగా పిలిచి గౌరవించే విధంగా ఉండాలి. ఎవరిని ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకూడదు. మీరు చదువుకున్నారు, పెద్దవాళ్ళు కాబట్టి మీరు అటువంటి పనులు ఏం చేయరు, మీరు మంచిగా చేస్తారని నాకు తెలుసు. కాబట్టి చీరాలు వెళ్తే మమ్మల్ని బాగా గౌరవంగా చూసే